తాబేలుకి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప శక్తి ఏమిటంటే, అది నడుస్తూ ఉంటే ఏదైనా కొంచెం అలికడి అయితే చాలు 4 కాళ్ళు వెనక్కి లాగేసుకుంటుంది, తలకాయ లోపలికి గెంటేసుకుంది. దానికి ఒక పెద్ద డెప్ప ఇచ్చాడు భగవంతుడు, సుత్తెట్టు కొట్టినా పగలదాన్ని రక్షణ. ఒక 2 రోజులైనా అలా ఉండిపోతుంది. ఆ మొత్తం అలికడి పూర్తిగా తగ్గిపోయి ఇక నేను ప్రశాంతంగా నడవగలను అనే నమ్మకం వచ్చినప్పుడే నడుస్తుంది. కాబట్టి మరి ఒకవేళ 2-3 రోజులు అలా ఉండిపోవలసి వస్తే, అందుకే భగవంతుడు దానికి ఎంత శక్తి ఇచ్చాడంటే, వారం రోజులు ఏమీ తినకుండా కేవలం ఊపిరి పీలుస్తూ తాబేలు బతకగలదు. తాబేలు ఎలాగైతే తన భౌతిక జీవితాన్ని కాపాడుకుందుకు నివృత్తి మార్గంలోకి వెళ్ళి అవయవాలన్నీ లోపలికి లాగేసుకుందో, అలాగ మనం సమాజం యొక్క చెడు ప్రభావం మన మీద పడుతుంటే మన మనస్సును లోపలికి లాక్కోవాలి. మన మనస్సును లోపలికి లాక్కోవాలి, కానీ అక్కడ అది ఉందండి, ఇక్కడ ఇది ఉందండి, అవేమి మారవు. ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పటికీ మారవు. పైగా ఇంకా దిగజారు. నువ్వు మార్చుకోగలిగింది నీ మనస్సును ఒక్కటే. దానికి ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, ఏ గురువుని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నువ్వు కూర్చుని ఆలోచించుకుంటే సరిపోయి. దాని నుంచి ఆ జీవితం నుంచి, ఆ ద్వేషం నుంచి, ఆ క్రోధం నుంచి, ఆ స్వార్థం నుంచి నివృత్తే మనకి కమఠంపు నివృత్తి.